పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చిలకలూరిపేటలో తొలిసారిగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత అన్నం శ్రీనివాసరావుకే దక్కుతుందన్నారు. మచ్చలేని నేతగా వాజ్పేయి నిలిచారన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారన్నారు. గ్రామీణ సడక్ యోజన ఆ రోజు వచ్చింది. ఎందుకంటే గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లన్నీ నేషనల్ హైవేసే కాకుండా గ్రామాలకు రోడ్లు పునరుద్ధరించేటువంటి దాంట్లో అదేవిధంగా అంగన్వాడీలు వాటికి కూడా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారే శ్రీకారం చుట్టారని ఇప్పుడే మా శ్రీమన్నారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు. చిలకలూరుపేటలో ఆ లోటు ఉండేది. అటువంటి మచ్చలేనటువంటి ప్రధానమంత్రి విగ్రహం లేదు అనేటువంటి ప్రజలకు ఆలోచన ఉండేది. ఆ ఆలోచన ఈరోజు మన అన్నం శ్రీనివాసరావు గారు ఆ లోటు లేకుండా చిలకలూరుపేటలో తొలి వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వాజ్పేయి గారు ఒక మంచి కవి కూడా, వాక్చాతుర్యం ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాజ్పేయి గారు ముందు వరుసలో ఉంటారు. ఆ విధంగా వారికి సాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా వాజ్పేయి గారు భారతదేశ ప్రజలకి ఒక ఆణిముత్యం 150 కోట్ల మంది ప్రజలకని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ, ఆ విధంగా వారి శత జయంతి ఉత్సవాల రోజై మన అన్నం శ్రీనివాసరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి పేరు చిలకలూరుపేటకు తీసుకొచ్చారు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున